గౌరవనీయులు పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్న పెద్దలు గౌరవనీయులు వామన్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత లహరి గారికి, ఈ గ్రామ పెద్దలు గౌరవనీయులు పెద్దలు సత్యారెడ్డి అన్న గారికి, పెద్దలు శేషిరెడ్డి గారికి, కౌన్సిలర్ మన నాగవరం మీ ప్రాంతంలో బిజినెస్ చేస్తున్న మధు గారికి, వారి పెద్దనాన్న అయినటువంటి రామచంద్రయ్య గౌడ్ గారికి, నాతో పాటు ఇచ్చేసినటువంటి గవర్నీయులు మా బామ్మడి జెడ్పీటీసీ గన్పూర్ రమేష్ గౌడ్ గారికి, గవర్నీయులు పెద్దలు అన్న మొన్ననే హెచ్ఎంగా యాపర్ల గ్రామానికి ఇచ్చేసినటువంటి శంకర్ గౌడ్ అన్న గారికి, అందరికీ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున, వెంకటయ్య అన్న గారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నాకన్నా ముందు విషయాలు చాలా చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో వాస్తవంగా గౌడ్ అంటే ఒక కులవృత్తి అని అనుకున్నాము. ఇప్పుడు కులవృత్తులు అంతరించిపోతున్నాను మన కులవృత్తి. కాకపోతే లారీని ఆదర్శంగా తీసుకొని మనం ఇక్కడ అందరం మన అందరు సెటిల్ అయి ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళు కూర్చున్నాం. లారీకి వాళ్ళు కొంతమంది యూత్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇంకా ఆమెను స్ఫూర్తిగా తీసుకునే విధంగా చేయాలి. మన గవర్నమెంట్ అన్న శంకర్ గౌడ్ అన్న గారు ఒక 1% టౌన్ లో ఒక మంచి ఉరవడి ఉంది, ఒక కళావేదిక పెట్టిండ్రు. దాని ద్వారా ఒకసారి టౌన్ లో కూడా పెద్దలతో పాటు ఈ రోజు చదువుకునే విద్యార్థులను కూడా ఒకసారి సేకరించి లారీకి అక్కడ సన్మానం చేస్తే వాళ్ళకు కూడా ఒక మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే అమ్మాయిలు చదువుతున్నారు కానీ అబ్బాయిలు మొత్తం ఈ రోజు జనరేషన్ ఏమైందంటే తప్పుదో బట్టి అన్ని కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ లకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అమ్మాయిని పెట్టి అక్కడ కొంతమంది యూత్ మన ఇప్పుడు చదువుకున్న మన గవర్నర్ పిల్లలందరినీ పెట్టి ఆ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాలి. అదేవిధంగా అమ్మాయి చిన్న వయసు, అమ్మ నీకు ఎకనామిక్స్ అన్నారు కదా, నీకు ఈ ఏది మన మీరు భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగి ఇప్పుడు లెక్చరర్కే కాకుండా మీరు ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి ఐఏఎస్ కూడా కావడానికి, ఐపీఎస్ కావడానికి ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు కడుకుంట్లలో సిరిల కొడుకు వచ్చేది గతంలో, మీరు కూడా వస్తే ఈ జిల్లాలోనే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువకులు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మన రమేష్ గౌడ్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఈ రోజు. ఎందుకంటే గతంలో మన వయసు ఉన్నప్పుడు మన నాయన కొడతాడేమని భయం ఉంటుండే, ఇప్పుడు తల్లిదండ్రులు కొడితే ఏడవాడు ఏం చేసుకుంటామని భయం ఉంది. ఎంతసేపు ఉన్నా ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు అందరినీ ఆ విధంగా మెరుగుతున్నారు. ఎందుకంటే ఏ మాత్రం చిన్న కొట్టినా ఏమైనా చేసినా సూసైడ్ చేసుకునే కాలాలు ఇప్పుడు ఉన్నాయి. గతంలో మన తండ్రులు మనం ఎన్ని కొట్టినా కూడా బెడ్ తీసుకుపోయినా కూడా ఇవ్వాలంటే భయంతో ఉంటుంది. ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు అందరూ మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ కొడుకు కూడా వనపర్తిలో ఏయిగా మొన్ననే వచ్చింది. ఇట్లా మనం గతంగా మన వృత్తి ఉండే కళ్ళు వృత్తి, ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఈత చెట్లు మొత్తం కల్టివేషన్ అయింది. మొత్తం కల్టివేషన్ కొరకు మొత్తం చెట్లు తొలగించి వ్యవసాయ పనులకు వాడుకుంటున్నారు. రాను మన వృత్తి అంతరించిపోతుంది. కాబట్టి ఇటువంటి వీరిని ఆదర్శంగా తీసుకొని చదువులో ముందుకు వెళ్ళాలి. మన సమాజంలో మన గౌడ్లకు అనేది ఒక మంచి గుర్తింపు తీసుకోవాలి యువత. కాబట్టి అన్నగారు మీరు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, వనపర్తి టౌన్ లో ఒక ఫంక్షన్ మాట్లాడతాను నేనే, దానికి కావాల్సింది ఏర్పాటు నేను కూడా చూస్తాను. మీరు కూడా సాహిత్య కళావేదిక ద్వారా మన పెద్దవాళ్ళతో పాటు యువతను కూడా పిలిపించి ఒక మంచి కార్యక్రమం చేద్దాం, జిల్లాలో చేద్దాము. ఇప్పుడు ఈ అమరావతిలో అమ్మాయి జన్మస్థానం కాబట్టి ఇక్కడ చేసారు. వనపర్తి టౌన్ లో కూడా మీరే చొరవ తీసుకోండి. నేను పని ఒత్తిళ్ళ వల్ల ఏమన్నా మీకు అందుబాటులో లేకుండా దయచేసి క్షమించి. అన్నగారు కూడా రాజకీయంగా దాదాపు 83 నుంచి సుదీర్ఘంగా మార్కెట్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండ్రు. అందరికీ మన ఒక సరే నేను వయసులో అన్నకి నేను 2వ సారి మార్కెట్ చైర్మన్ చేసిన, నాకన్నా ముందు చేసిండ్రు. అన్న కూడా నీతి నిజాయితీగా మన కుల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మండలంలో ఒక స్థలం తీసుకోవడం జరిగింది అన్నారు. గతంలో అన్నగారి కృషి వల్ల కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ తేవడం జరిగింది అన్నారు. ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా ఈ యొక్క మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు జిఎంఆర్ గారు ఉన్నారు. వారి ద్వారా కూడా నేను మీతో పాటు అందరికీ తీసుకుపోయి